మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. మనం సరస్వతీ నది పుష్కరములలో స్నానాన్ని ఆచరించినప్పుడు, దానములు చేసినప్పుడు ఎలాంటి సంకల్పాన్ని చెప్పుకోవాలి అనేటువంటి విశేషాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సంకల్పాన్ని చెప్పుకునేటప్పుడు మనం ముందుగా మన పెద్దలైనటువంటి గురువులని, తల్లిదండ్రులని ప్రార్థన చేయాలి. ఎలాగా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి నమస్కరించి, తర్వాత అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి. ఆ నదీ తీర్థాన్ని కొంత చేతిలోకి తీసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని 3 మార్లు శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోవాలి. అటు పిమ్మట చేతిని కడుక్కొని 3 సార్లు ఆచమనీయం విడివిడిగా చేయాలి. ఆచమ్య అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని 3 మార్లు తీసుకున్న తర్వాత మరలా చేతిని కడుక్కొని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మన కుడి చేయి బొటన వేలితో కుడి నాసికారంధ్రాన్ని ఇలా మూసి గాలిని ఓంకారంతో పీల్చి మరలా ఉంగరం వేలుతో ఎడమవైపు ఉన్నటువంటి నాసికారంధ్రాన్ని మూసి ఓంకారాన్ని పీల్వాలి. ఓంకారాన్ని జపిస్తూ గాలిని దిగ్బంధనం చేసి ఓంకారాన్ని జపిస్తూ మరలా బొటనవేలుని తీసి కుడివైపు నుండి గాలిని బయటికి వదలాలి. ఇలాగ ప్రాణాయామాన్ని చేసిన తర్వాత అప్పుడు సంకల్ప ముద్ర అంటారు. అంటే కుడి చేతిని ఎడమ చేతిలో బోర్లేసి కుడి తొడ మీద పెట్టుకోవాలి. ఎలాగా అనగా ఇగో ఇలాగ ఉంచుకొని కుడి తొడ మీద పెట్టుకొని అప్పుడు సంకల్పాన్ని చెప్పాలి. సంకల్పాన్ని ఎలా చెప్పాలి అంటే, ముందుగా సంవత్సరాన్ని, ఈ యొక్క అయనాన్ని, ఋతువుని, మాసాన్ని, తిథులని చెప్పాలి. శుభాభ్యుదయార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాబ్దిమేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ ప్రదేశే కృష్ణా గోదావరియోహ మధ్యదేశే. అప్పుడు మనం సరస్వతీ నది క్షేత్రంలో ఉంటాం కనుక సరస్వతీ నదీ తీరే లేదా కాళేశ్వరం ప్రాంతంలో ఉన్నట్లయితే త్రివేణి సంగమ తీరే అని చెప్పుకొని అప్పుడు అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాదిశి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షే లేదా కృష్ణపక్షే, అక్కడ ఉండేటువంటి పక్షాన్ని వాటిని స్మరిస్తూ ఆ రోజు మీరు స్నానాన్ని ఆచరించేటువంటి రోజు ఏ తిథి ఉంటే ఆ తిథిని అక్కడ ఉచ్చరించి, ఆ తిథిని ఉచ్చరించిన అనంతరం అస్యాం శుభతితో అని చెప్పుకొని శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య మీ గోత్రాన్ని చెప్పుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల పేర్లని ముందుగా దంపతుల పేర్లు, భార్యాభర్తల పేర్లు, తర్వాత పిల్లల పేర్లు ఉచ్చరించి అప్పుడు ఇక్కడ చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పాలి. అనేక జన్మసు ఇహ జన్మని ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార్య వార్ధకేషు ప్రకాశే చ ఆచరిత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం అస్మత్ పితృవంశానాం మాతృవంశానాం ఆతప సంఘాత కాలసూత్రాది వివిధేషు నరకేషు స్థిత సర్వ బాధా నివారణ ద్వారా తేషాం అక్షయ పుణ్యలోక ప్రాప్యర్థం మమ జన్మ ప్రభృతి జ్ఞానాజ్ఞానాభ్యాం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారైః మనోవాక్కాయ కర్మభిః కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాహింసా చౌర్య పరధారా వాంఛగమన అభక్ష్య భక్షణ అపేయాపాన అగమ్య గమనాదిభిః కృత మహాపాపక్షయార్థం శ్రీ భగవదాజ్ఞయ
భగవత్ కైంకర్య రూపం భగవత్ ప్రీత్యర్థం మిథునే దేవ గురౌ సార్థ త్రికోటి తీర్థరాజ ప్రయుక్త సరస్వతీ నదీ స్నానం అహం కరిష్యామి లేదా కరిష్యే. ఇలాగే దానాన్ని చేసినట్లయితే ఈ సంకల్పాన్ని ఈ విధంగానే చెప్పి భగవత్ ప్రీత్యర్థం మిథునే దేవగురౌ సార్థ త్రికోటి తీర్థరాజ ప్రయుక్త సరస్వతీ నదీ తీరే దానమహం కరిష్యే అని చెప్పి సంకల్పాన్ని చెప్పి స్నానాన్ని ఆచరించాలి. ఇది సంకల్ప విధానం. ఈ సంకల్ప విధానంతో చక్కగా స్నానాన్ని ఆచరించి అంతా కూడా పుష్కర అనుగ్రహాన్ని అలాగే సరస్వతీ నది యొక్క అనుగ్రహాన్ని పొంది స్నానాన్ని ఆచరించండి. జై శ్రీమన్నారాయణ.